ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి వారు ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చొని వినండి. ఈరోజు చెప్పబోయే ప్రతి మాట మీ జీవితాన్ని మార్చేయగలదు. ఇదేదో సాధారణ రాశి ఫలం కాదు. చాలా రోజులుగా మిమ్మల్ని లోపలను వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానం. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై విష్ణుదేవ, జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరియు ఒక మహిళ మీపై ఉన్న శత్రుత్వంతో ఎంతలా గుడ్డిదైపోయిందంటే మిమ్మల్ని ఆర్థికంగా నాశనం చేయడానికి, మీ సంతోషాలను తోడ్చిపెట్టడానికి, ఆఖరికి మీకు హాని తలపెట్టడానికి కూడా వెనకాడలేదు. అసలు ఆ మహిళ ఎవరు? ఆమెకు మీ పైన ఎందుకింత కక్ష? ఆమె మీ వెనకాల ఎలాంటి కుట్రలు చేస్తుంది? ఈరోజు ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టుగా మీకు చెప్పబోతున్నాను. కాబట్టి చెవులు తెరిచి వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒక మహిళ మీ పైన పెంచుకున్న శత్రుత్వంలోనే ఏ స్థాయిలో గుడ్డిదైపోయిందంటే మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయడానికి, రోడ్డున పడేసి దివాలు తీయడానికి, ఆఖరికి మీకు తీవ్రమైన హాని తలపెట్టడానికి కూడా వెనుకాడడం లేదు. ఆఖరికి ఎవరు ఆ మహిళ? అసలు ఆమెకు మీతో ఉన్న అంతటి తీవ్రమైన శత్రుత్వం ఏంటి? ఆమె పేరేమిటి? ఆమె మీ వెనుక ఉండి ఏమేమి కుట్రలు చేస్తుంది? ప్రతి ఒక్క విషయం వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రశాంతంగా కూర్చొని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. మరియు ఈరోజు చెప్పబోయే విషయాలు ఏమాత్రం కూడా సాధారణమైనవి కాదు. ఇవి మీరు చాలా రోజుల నుంచి వినాలని తప్పించిపోతున్న నిజం. ప్రతి విషయం దగ్గర ప్రతి రహస్యం, విశేషంగా ఈ రోజున రూపుదిద్దుకుంటున్న ఈ విషయాన్ని మీ జీవితంలో దిశకు పూర్తిగా మార్చబోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అత్యంత ముఖ్యమైన విషయం, మీ జీవితాన్ని మలుపు తిప్పే అత్యంత కీలకమైన బహిర్గతం ఏదైతే ఉందో అది కాసేపట్లో మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు కేవలం ఒకే ఒక విషయం అర్థం చేసుకోండి. ఈ రాశి జీవితంలోనే ప్రస్తుతం నడుస్తున్న సమయం చాలా సున్నితమైనది, అత్యంత ప్రమాదకరమైనది. ఈ కాలం మీలో ప్రతి అడుగులో 100 సార్లు ఆలోచించి వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు వేసే ఒకే ఒక తప్పుడు అడుగు, మీరు తీసుకునే ఒకే ఒక తప్పుడు నిర్ణయం, మీరు పెట్టే ఒక తప్పుడు నమ్మకం మీ మొత్తం జీవితం తలకిందులు చేసి నాశనం చేస్తుంది. కాబట్టి మీ రాశిని, మీ జాతక చక్రాన్ని, మీ గ్రహాల గమనాన్ని బట్టి చూడగా ఈ రాశి వారితో ఈ సమయంలో జరుగుతున్నది ఏదో సాధారణమైనది జీవిత నిశ్చితగ్గులు కాదు. ఇది మీ వెనక జరుగుతున్నటువంటి ఒక చాలా పెద్ద కుట్రకు ప్రారంభం. మీ జీవితం పునాదుల్ని కదిలించబడేసే శక్తి ఉన్న ఒకనొక ఘోరమైన కుట్ర. మరి అత్యంత భయంకరమైన విషయం ఏమిటి అంటే ఈ కుట్ర ఎక్కడో దూరం నుండి నడవడం లేదు. మీ అత్యంత సమీపం నుండే మీ వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ చుట్టుపక్కల ఉండే మనుషుల్లోనే ఎవరో ఒకరు ఉన్నారు. వారు మీ నవ్వుతూ ఆడుతూ కుటుంబాన్ని నాశనం చేయడానికి రాత్రింబగలు కష్టపడుతున్నారు. మీ ప్రగతిని చూసి పారిపోతున్నారు. మీ సంతోషాన్ని చూసి ఊరుకోలేక తలకిందులైపోతున్నారు. వారిలోనే ఈర్ష్య, అసూయ అంత గుడ్డిగా మారిపోయిందంటే ఆ మనిషి మిమ్మల్ని దెబ్బతీయడానికి ఎలాంటి నీచమైన ఆయుధాన్ని ఎత్తడానికైనా సిద్ధమైపోయారు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్న నరకయాతన ఏదైతే ఉందో, పదే పదే మీ పనుల్లో వచ్చే అడ్డంకులు, అనవసరమైన గొడవలు, హఠాత్తుగా ఇంట్లో చుట్టుముట్టి తీవ్ర అనారోగ్యాలకు కొండలా పెరిగిపోతున్నప్పుడు విచ్ఛిన్నమవుతున్న ఆత్మీయ బంధాలు, ఇవన్నీ కూడా తాత్కాలికం కాదు. ఇవన్నీ ఎవరో పథకం ప్రకారం చేస్తున్న కుట్రలో భాగమే. మీరు ఏనాటికి జీవితంలోని ముందుకు వెళ్ళకూడదని గట్టిగా కోరుకుంటున్నారు. మీ ప్రగతిని చూసి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వారిలోనే అశాంతి, ఈర్ష్య ఇప్పుడు ఒక ప్రమాదకరమైన విషరూపాన్ని దాల్చాయి. కానీ ఈరోజు ప్రతిదీ కూడాను తేటతెల్లంగా తెలుస్తుంది. ఆమె ముఖం, ఆమె పేరు, ఆమె నడుచుకునే పద్ధతి, మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమె చేసే కుట్రలు, చెడు దృష్టి నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలని చెప్పి దివ్యమైన ఉపాయాలు. మీ జీవితంలో కూడా సరిగ్గా ఇలాగే జరుగుతుందా? ఎందుకంటే కాళీ మాత, హనుమంతుడి కృపతోటే ప్రతి బంధనం తెగిపోతుంది, ప్రతి అంధకారం తెగిపోతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ ప్రశ్నలు ఉన్నాయి.
ఈ ప్రశ్నలకు సమాధానం మీరు బయటకు చెప్పక్కర్లేదు. స్వయంగా మీ గుండెపై చేసుకొని మీ హృదయం నుండి చెప్పండి. ఇక మొదటిగా, మీ ఇంట్లో అంతా ప్రశాంతంగా సంతోషంగా సాగుతుందా? కుటుంబ సభ్యులందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ కూర్చొని ఉంటారా? వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ హఠాత్తుగా ఏమాత్రం ఒక చిన్న చిన్న విషయానికి ఇంటి వాతావరణం గొడవగా మారిపోతుందా? ఆ చిన్న గొడవ ఎంత పెరుగుతుందంటే అసలు ఎప్పటికీ నోరు నుంచి రాకూడనటువంటి మాటలు వచ్చేసి మనుషులు విడిపోయేంత పగ పెంచుకున్నారా? ఇక రెండవ విషయం, మీ ఇంట్లో అంతవరకు ఆరోగ్యంగా ఉన్న ఎవరో ఒకరు హఠాత్తుగా చాలా తీవ్రమైన అనారోగ్య బాధపడుతున్నారా? ఒక్కసారిగా ఆసుపత్రి చుట్టూ తిరగడం ప్రారంభించబోతున్నారా? మందులు, డాక్టర్లు, వైద్యులు, మీ సంపాదన నెల నెల ఖర్చు అయిపోతుందా? అసలు ఇదంతా సడన్గా ఎలా జరిగింది? మాకెందుకు ఇలా జరుగుతుంది? దిక్కుతోచని స్థితిలో ఉండిపోతారా? మూడవది, మీరు ఏదైనా ఒక పనిలో పూర్తి శ్రమను దారిపోస్తారా? నెలల తరబడి, సంవత్సరాల తరబడి తపస్సులాగా కష్టపడతారా? ఆ పని పూర్తయి మీ శ్రమ ఫలితం దక్కేసరికి చివరి క్షణాల్లో మీ చేతిలోకి కేవలం తీవ్ర నిరాశ మాత్రమే వస్తుందా? నోటిదాకా వచ్చిన గూడు నేల పాలైనట్టుగా మీ తయారైన ప్రతి క్షణంలో మీకు కష్టం, చెమట అన్నీ వ్యక్తమైపోతున్నాయా? నాలుగవది, మీ లోపల ఏదో రకమైన కారణం లేకుండానే అపరిమితమైన కోపం నిండిపోతుంది. ఎంతటి కోపం అంటే ఆ సమయంలో మీరు ఏం చేస్తున్నారో మీకే అర్థం కాదు. ఎప్పుడైనా ఆగ్రహంతోనే ఇంట్లోనే వస్తువులు ఇరగొడతారు. ఎప్పుడైనా మీ అత్యంత ఆత్మీయులను కఠిన మాటలతోనే అంటారు. ఆఖరికి మీరే హాని చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. ఆ తర్వాత శాంతించాక అయ్యో నేను ఎందుకు ఇలా ప్రవర్తించానని తీవ్రంగా పశ్చాత్తాపడతారు. మరియు ఐదవది, మీ ఇంట్లో పిల్లలు కూడా ఏ కారణం లేకుండానే విపరీతంగా చాలా చిరాకు పడడం, మొండిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. రాత్రి వేళల్లో వారికి సరిగ్గా నిద్ర పట్టకపోవడం, లేదా కాసేపు నిద్రపోయిన హఠాత్తుగా అర్ధరాత్రి భయంతోనే కళ్ళు తెరిచి అరవడం, శరీరం మొత్తం చెమటలతో తడిసిపోవడం, లేచిన తర్వాత కూడా అసలు ఏమైందో కూడా చెప్పలేక భయపడుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం అవును అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అవును ఇలాగే జరుగుతుంది అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. ఇవి ఏమాత్రం సాధారణమైన విషయాలు కాదు. ఇవి మీ ఇంటిని ఆవహించిన ఒక మహా సంఘటనకి సంకేతం. వీటిని నిర్లక్ష్యం చేయడం అంటే మీ జీవితాన్ని మీరే చేతులారా నాశనం చేసుకోవడమే. ఇదంతా కూడా మీ ఇంట్లో పదే పదే జరుగుతూ ఉంటే దీన్ని తేలికగా తీసుకొని పొరపాటు అస్సలు చేయకండి. ఇది ఖచ్చితంగా మీ పైన పనిచేస్తున్న ప్రతికూల దృష్ట శక్తులు, చెడు దృష్టి ప్రభావమే. పైన పనిచేస్తున్న ప్రతికూల దృష్ట శక్తులు, చెడు దృష్టి ప్రభావమే. ఇది ఎవరో కావాలని పథకం ప్రకారం మీ జీవితంలో వేసిన అదృశ్యమైన చెడు ప్రయోగాల పంట. దీన్ని వీలైనంత తొంచడం చాలా అవసరం. ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాం. జీవితం అన్నాక సమస్యలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇది దేవుడు రాసిన రాతల్లో భాగం. కానీ దుఃఖం అనేది ఒకదాని వెనకాల ఆవకుండా వస్తూ ఉంటే, చేసే ప్రతి పని చెడిపోతూ ఉంటే, రక్తం పంచుకున్న ఆత్మీయ బంధాలు కూడా తెగిపోతూ ఉంటే అది రాత కాదు, అది ఎవరో మీపై చేసిన చెడు ప్రయోగం. మీ జీవితంలోని ఏ వ్యక్తులు అత్యంత ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు, ఎవరు మీ కంటి పాపను చూసుకొని అత్యధికంగా నమ్మారు, ఆఖరికి ఆ వ్యక్తులే మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు. మీరు ఊహించిందల్లా అతిపెద్ద నమ్మకం కూడా మీకు వారి నుంచే లభించింది. వారి కోసం మీరు నిద్ర త్యాగం చేశారు, సంపాదించిన ధనాన్ని పెట్టారు, మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు, మీ సుఖ సంతోషాలను కూడా పక్కన పెట్టారు. కానీ మీకు ఒక అవసరం కావాల్సి వచ్చినప్పుడు, మీరు తీవ్రంగా ఆపదలో ఉన్నప్పుడు మీ చుట్టూ చూస్తే మీ నీడ తప్ప ఎవరూ లేరు. ఏ మనుషుల కోసమైతే మీరు మీ సమస్తాన్ని దారం పోశారో ఆ మనుషులే ఇప్పుడు ఈ రోజున మీ జీవితంలో దూరం అయిపోయారు. ఆ మనుషులే ఈరోజు మీ పూర్తి నాశనానికి రహస్యంగా పథకాలు వేశారు. కాబట్టి మీరు మీ జీవితంలోనే ఎంతో సాధించాలని, ఉన్నత స్థానానికి ఎదగాలని ఎన్నో కలలు కన్నారు. మీ లోపల అపారమైన నమ్మకం ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది. మీరు సాధించలేనిది ఏదీ లేదు. కానీ మీ చుట్టూలో దాగి ఉన్న శత్రువులు మీ ప్రతి మార్గంలోనే అదృష్టమైన ముళ్ళకంపలను పెట్టారు. ఆ అడ్డంకులన్నీ కావాలని ఆలోచించి వేశారు. అందుకే మీరు ఎంత కష్టపడినా సరే దాని తగిన ప్రతిఫలం దక్కలేదు.
అందుకే ఒక ఆపద పూర్తవ్వకముందే మరొక పెద్ద ముప్పు వచ్చి పడుతుంది. అందుకే భార్యాభర్తల మధ్య అనుమానాలు, గొడవలు విడిపోతున్నాయి. అందుకే కుటుంబంలో విడిపోయే భయంకరమైన పరిస్థితులు తయారయ్యాయి. అందుకే ప్రతి పని చివరి క్షణంలో చెడిపోతుంది. కనీసం ఇంటి ఖర్చు నడవడానికి కూడా అప్పులు చేయాల్సి వస్తుంది. జీవితం మొత్తం చీకటిగా, నిరాశత మొదలైంది. ఒకప్పుడు పొందిన ఆనందం ఇప్పుడు పొందలేకపోతున్నారు. ఇప్పుడు జరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా తేలికగా తీసుకొని నిర్లక్ష్యం చేయకండి. మీ జీవితం, మీ సమయంలో ఒకానొక మహిళ యొక్క భయంకరమైన దుష్ట ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. ఆ మహిళ మీపై పెంచుకున్న ఈర్ష్య, శత్రుత్వంలోనే ఏ స్థాయికైనా సరే గుడ్డిదైపోయిందంటే ఆమె మిమ్మల్ని నాశనం చేయడానికి, మీకు హాని తలపెట్టడానికి ప్రమాదకరమైన దిష్టి దోషాలను ఉపయోగిస్తుంది. ఈ మహిళ మీ ముఖంలో ఉన్న నవ్వును కూడా లాక్కోవాలని చూస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం, లక్ష్మిని బంధించేయాలని చూస్తుంది. మీ వ్యాపారం, ఉద్యోగం, పిల్లలు, ప్రగతి, కుటుంబంలోని సంతోషాలు, ఆఖరికి మీ ఇంటికి కొండంత అండగా ఉన్న మీ ఇలవేల్పుల కులదేవతల కృపను కూడా తన నీచమైన చెడు ప్రయోగాలతో ఆపడానికి ప్రయత్నించింది. ఇదే అసలు కారణం. అందుకే మీ జీవితంలో ఇలా దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కానీ ఆఖరికి ఎవరా మహిళ, ఆమె పేరేమిటి, ఆమె ఎక్కడి నుండి వస్తుంది, ఆమె వేస్తున్న కుట్ర నుండి మీరు ఎలా బయటపడగలరు? ఇదంతా తెలుసుకోవడం చాలా అవసరం. ఆమె మొత్తం కుటుంబాన్ని ప్రతికూల దుష్ట శక్తుల పనంలోకి నెట్టడానికి ఈ పని చేయించింది. ఈ బంధనాన్ని తెంచడం అందుకే అత్యంత అవసరం. ఎందుకంటే ఈ బంధనం మీ ఇంట్లో ఉన్నంతకాలం మీరు ఎంత కష్టపడినా సరే మీ శ్రమ ఫలించదు. ఏ ఒక్క కళ నెరవేరదు. మీకు లక్ష్మీదేవి కృప ఆగిపోతుంది. ధనం వచ్చే మార్గాలు కూడా మూసుకుపోతాయి. వ్యాపారంలోనే అపజయం తప్పదు. కుటుంబంలోనే అన్ని కలహాలు, గొడవలు, తీవ్రమైన మానసిక ఒత్తిడి ఆవరించి ఉంటుంది. మరి ఈ రోజున ఈ విశేష సమయంలోనే మీరు మూతపడిన అదృష్టపు తాళాలు తెరిచే దివ్యమైన తాళం చెవిగా మారుతుంది. ఇప్పుడు ఆ సంకేతాలు ఇవి మీ ఇంటిపై ఎవరో చెడు ప్రయోగాలు చేశారని స్పష్టంగా నిరూపిస్తాయి. మీకు ఇటీవల కాలంలోనే మీ ఇంటి బయట, సింహం ద్వారం దగ్గర లేదా మీ మేడ పైన కానీ ఏదైనా వింతైన వస్తువు కనిపించాయా? ఒకవేళ మీ సమాధానం అవును అయితే ఇది మొదటి మరియు అత్యంత పెద్ద సంకేతం. ఎవరో మీ పైన తీవ్రమైన ప్రతికూల ప్రయోగం చేశారు. రెండవది, మీ ఇంట్లో కొన్ని నెలల నుండి ఒక వింతైన అశాంతి, బరువు అనిపించి ఉందా? ఇంట్లోనే జనాలు ఒకరిపైన ఒకరు కారణం లేకుండా చిరాకు పడడం, తిట్టుకోవడం మొదలుపెట్టారా? ఉదయాన్నే లేవగానే మనసు చాలా బరువుగా ఉంటుందా? ఇంట్లో ఉన్న సంతోషం, ఆ పండగ వాతావరణం పూర్తిగా మాయమైపోయాయా? ఒకవేళ అవును అయితే ఇది రెండవ స్పష్టమైన సంకేతం. మూడవది, మీ ఇంట్లో పెద్ద వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా దృఢంగా, పూర్వం ఆరోగ్యంగా ఉండేవారు, మొత్తం కుటుంబాన్ని పెద్ద దిక్కుగా ఉండేవారు, అనారోగ్యంగా బారిన పడిపోతున్నారా? అయితే డాక్టర్ల వద్దకు వెళ్తే పరీక్షలో ఏం జబ్బు లేదని తేలుతుందా? వైద్యం, మందులు ఏమాత్రం పనిచేయడం లేదా? ఒకవేళ అవును అయితే ఇది మూడవ సంకేతం. ఇది ఏదో చెడు ప్రభావం వలన జరుగుతుందని అర్థం. ఈ మూడు సంకేతాలకి తేలికగా తీసుకొని నిర్లక్ష్యం చేయకండి. మీ ఇంట్లో ప్రమాదపు గంట మోగుతుంది. మరియు ఈ పని ఎక్కడో దూరంగా ఉన్న మనిషి చేయడం లేదు. మీ ఇంట్లో ఒకప్పుడు కడుపు నిండిన ఆ మనిషి చేస్తుంది. ఎవరి ఇంటికి మీరు ఎప్పుడైతే ఆకలి కడుపుతో వెళ్ళారో, ఎవరైతే మీ వద్దకు రోజుగా వచ్చేవారో, ఎవరైతే మీ ఇంటి ప్రతి రహస్యం తెలుసో, మీరు మీ భవిష్యత్తు ప్రణాళికను, కలలు, మీ బలహీనతలు చెప్పారు, ఎవరైతే మీరు బలహీనంగా ఉన్నంతకాలం మీ శ్రేయోభిలాషిలా నటించారో, కానీ ఎలాగైతే మీరు కొద్దిగా ప్రగతి సాధించి పైకి వచ్చేలో వారి లోపల అసూయ, ఈర్ష్య పేర్కోవడం మొదలైంది. ఇప్పుడు వారు తమ ఈర్ష్యను చల్లార్చుకోవడానికి మిమ్మల్ని కిందకి లాగడానికి, నాశనం చేయడానికి ప్రతి రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కుట్ర. దీన్ని అర్థం చేసుకోవడం మీకు చాలా అవసరం. ఆ మహిళ పేరేమిటి? ఆమె గుర్తింపు ఏమిటి? ఆమెను మీరు ఎలా కలుపుకున్నారు? ఇదంతా కూడా ముందుకుంది. ఇప్పుడు ఇంకొక చాలా ముఖ్యమైన విషయం. ఈ రాశి వారి జీవితంలోని ఈ రహస్యంలో ఇద్దరు మహిళల యోగం
స్పష్టంగా కనబడుతుంది. అందులో ఒకరు ఎలాంటి మహిళ అంటే జీవితాంతం మీకు కొండంత అండగా తోడుగా నిలుస్తుంది. మరియు రెండవ మహిళ ఎలాంటిదంటే మీ సంతోషకరమైన జీవితాన్ని నరకంలాగా మార్చేయగలదు. ఇద్దరు ఏదో ఒక రూపంలో మీ జీవితంలో ముడిపడిపోయి ఉన్నారు. ఇద్దరు మీకు అత్యంత సమీపంగానే ఉన్నారు. ఒకరు మీ జీవితాన్ని స్వర్గంలా మార్చే దేవత అయితే రెండవ మహిళ మీ సంతోషాన్ని పూర్తిగా తుడిచేయడానికి వచ్చిన వ్యక్తి లాంటిది. ఇప్పుడు ఇది పూర్తిగా మీ చేతిలోనే ఉంది. మీరు ఎవరి తోడును ఎంచుకుంటారో అనేది. ఒకవేళ మీరు తప్పుడు వ్యక్తి పైన నమ్మకం ఉంచితే మీ జీవితం మరింత కష్టతరంగా మారుతుంది. అందువలన ఆ మహిళ గురించి ఇప్పుడు తెలుసుకోవాలి. ఎవరి నుంచి మీరు ఖచ్చితంగా దూరం పాటించాలో మరియు ఆ శుభప్రదమైన వ్యక్తి గురించి కూడా ఎవరైతే మీకు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా నిరూపితం కాగలరు. కానీ అంతకంటే ముందుగా మీ జీవితాన్ని ఆవగించిన ఆ చెడు ప్రయోగాల తాలూకు అర్థం తెలుసుకోండి. శనిదేవుడు మనుషులకి మరియు వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. ఆయన న్యాయం చేయడంలోని ఆలస్యం ఖచ్చితంగా చేస్తాడేమో కానీ ధర్మాన్ని నిలబెట్టడానికి ఎప్పుడైనా సరే వెనకడుగు వేయరు. మీ జాతకంలోని శని ప్రభావం అలాగే గురుగ్రహ అనుగ్రహం ఈ సమయంలోనే చాలా కీలకమండి. ఒకవేళ మీ జాతకంలోని శని బలహీనంగా ఉంటే ఒక మాట ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు చేయవలసిన పని ఎప్పుడు కూడా రేపటికి వాయిదా వేయకండి. మీ జీవితంలోనే కఠినమైన క్రమశిక్షణ కాపాడుకోండి. ఎప్పుడూ బద్ధకాన్ని ప్రదర్శించకండి. ఎందుకంటే బద్ధకం అనేది ఒక రకమైన తామసిక భావం. అది మీలోని శక్తిని ప్రతికూలకంగా మారుస్తుంది. ఎక్కడైతే ప్రతికూల శక్తి ఉంటుందో అక్కడ చెడు ప్రయోగాల ప్రభావం కూడా వేగంగా పనిచేస్తుంది. మీరు క్రమశిక్షణతో ఉన్నప్పుడు, ధర్మబద్ధంగా ఉన్నప్పుడు, మీ కర్మలో నిమగ్నమై ఉన్నప్పుడు శని మరియు బృహస్పతి ప్రభావం బలంగా మారి మీకు శుభ ఫలితాలు లభించడం మొదలవుతాయి. ఇప్పుడు ఆ ముఖ్యమైన విషయాల గురించి ఇది మీ జీవితంలో అత్యంత విషయంగా నిరూపించబోతుంది. అదేమిటంటే గుడ్డిగా నమ్మడం. కాబట్టి ఈ రోజుల్లో ఉన్న ప్రపంచంలోనే ఎవరిని కూడా కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మకండి. చాలాసార్లు మనం అనుకుంటాము ఇద్దరు నా దగ్గర బంధువే కదా, అందువల్ల ఎప్పుడు నాకు చెడు కోరడు అని. ఆ బంధాల నమ్మకంలోనే మనం చాలా ఇంట్లోనే గుడ్డు విషయాలను, మన భవిష్యత్తు ప్రణాళికలు, మన మనసులోని రహస్యాలను అన్నీ పంచుకోవడం కానీ ఎలాగైతే మీ జీవితంలోనే కొద్దిగా ముందుకు వెళుతూ ఉంటారో కొందరి లోపలే మీ పైన నిరంతరంగా ఈర్ష్యపడడం మొదలు పెడతారు. మీరు ఒక సొంత ఇల్లు కట్టుకున్న, ఒక కొత్త వాహనం కొనుగోలు చేసిన, ఉద్యోగంలో కొద్దిగా ప్రగతి సాధించిన కొందరు కారణం లేకుండానే మిమ్మల్ని గర్విష్టి అని ప్రచారం చేయడం మొదలు పెడతారు. వారికి అనిపిస్తుంది మీ లోపల డబ్బు పొగరు వచ్చిందని, కానీ అసలు నిజానికి వారి లోపల కుళ్ళు ఈర్ష్య ఏర్పడుతాయి. ఇది ఈర్ష్య వారిని మీ పైన వ్యతిరేకంగా పనిచేసేలాగా చేస్తుంది. మరియు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీ దగ్గర అత్యంత తీపిగా మాట్లాడతారో, ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తి మెచ్చుకుంటూ ఉంటారో, ఎవరైతే ప్రతి విషయంలో మీతో ఏకీభవిస్తారో, నటిస్తారో వారిపైనే మీరు అత్యంత ఎక్కువగా నిఘా ఉంచాలి. ఎందుకంటే ఎవరైతే అతిగా తీపి మాటలు మాట్లాడుతున్నారంటే దాని వెనకాల విషపూరితమైన కేంద్రాలు ఉన్నాయని అర్థం. చెడు దృష్టి, చెడు ప్రయోగాల వంటివి వాటి తరచుగా మీ ప్రతికూల శక్తులను, మీ ప్రమేయం ఉన్న వస్తువులను ఉపయోగిస్తారు. అది మీకు అత్యంత సమీపంగా ఉన్న ఏదైనా ఒక వస్తువు కావచ్చు. ఇలాంటి వస్తువును తీసుకొని మీ పైన ఎలాంటివి ప్రయోగాలు చేస్తారో అందువలనే ఈ విషయం తేలిగ్గా తీసుకోకండి. ఒకవేళ ఏ వ్యక్తి అయినా పదే పదే మీ ఇంటికి వస్తూ ఉంటే అతనే ఇంట్లో ఒంటరిగా వదిలేసి పొరపాటు అస్సలు చేయకండి. ఎందుకంటే అతడు రెండు ప్రమాదకరమైన పనులు చేయగలడు. మొదటిది, అతడు మీ వ్యక్తిగత లేదా ప్రియమైన వస్తువు రహస్యంగా తీసుకుంటాడు. రెండవది, అతడు తనతో తెచ్చిన చెడు వస్తువు మీ ఇంట్లోనికి ఎవరికి కనిపించకుండా మూలలో దాచిపెడతాడు. దీని తర్వాత నెమ్మదిగా ఇంట్లో గొడవలు పెరగడం మొదలవుతూ ఉంటాయి. ఇంట్లోని మనుషులు ఒకరిపైన ఒకరు విపరీతమైనటువంటి కోపంతో ఉండిపోతారు. ఐక్యత నశిస్తుంది. బంధాలు దూరం అవుతాయి. ఇంటి వాతావరణం కూడా పాడవుతుంది. వ్యాపారంలోనే హఠాత్తుగా ఆపదలు రావడం మొదలవుతుంటాయి. అసలు ప్రశాంతంగా ఉన్న జీవితంలో హఠాత్తుగా ఎలా మారిపోయిందని చెప్పి మనిషి దిక్కు తోచని ఆలస్యాన్ని చేస్తాడు.
మీ జీవితాన్ని ఆనందించిన ఈ జీవితాన్ని ఆవహించిన ఈ చీకటిని తరిమి కొట్టవలసిన అవసరం ఉంటుంది. ఇంకోటి కఠినమైన విషయం, తమకు తెలియకుండానే చాలా పెద్ద పొరపాటు చేస్తూ ఉంటారు. వారు చేసే పొరపాటు, దయచేసి ఈ పొరపాటు పరిస్థితిని తరచుగా మనం ఇంటి మహిళలకు ఒక చిన్న అలవాటు ఉంటుంది. వారు తమ ఇంట్లోని చిన్న చిన్న విషయాలను, సంతోషాలని పొరుగు వారితోనూ బంధువులతోనూ చెప్పేస్తూ ఉంటారు. ఈరోజు ఇంట్లో ఏదైనా మంచి వంటకం వండితే వెంటనే పొరుగు ఇంటికి వెళ్ళేసి చెప్పేస్తుంటారు. భర్త ఏ చిన్న పని తెచ్చిచ్చినా సరే స్నేహితులకు ఫోన్ చేసి చెప్తుంటారు. కానీ మీరు చేసే ఇదే పని జీవితంలో అతిపెద్ద పొరపాటు అయిపోతుంది. మీరు మీ సంతోషాలను ఇతరుల ముందు ప్రదర్శించినప్పుడు ఎదుటివారి మనసులోని ఈర్ష్య, అసూయ, కుళ్ళు ఆ సంతోషం పైన నిండు ప్రభావం చూపడం మొదలవుతాయి. వాడి చెడు దృష్టి మీ సంతోషాలను నెమ్మదిగా తినేస్తుంది. ఒకప్పుడు మీపై ప్రాణం ఇచ్చే భర్త, చిన్న చిన్న కోరికలు తీర్చే భర్త నెమ్మదిగా మారిపోతాడు. భార్యాభర్తల మధ్య కారణం లేకుండా గొడవలు వస్తాయి. అందువల్ల మీ మనసులోని విషయాలను, మీ ఇంటి గుట్టును, ఏ వ్యక్తిగత జీవిత విశేషాలను ప్రతి ఒక్కరితో పంచుకోకండి. మీ పిల్లల ప్రతి ఒక్కరికి ప్రగతిని ఎవరికి చెప్పకండి. మీ దాంపత్య జీవితాన్ని అత్యంత రహస్యంగా ఉంచండి. ఆ శత్రువైన మీ సొంత నాలిక ద్వారానే మీ సంతోషాలను లాక్కుంటుంది. మీ ఇంటికి తరచుగా బంధువులు, పొరుగువారు వస్తారు. కానీ వచ్చే ప్రతి మనిషి మీ కోసం మంచిదే ఆలోచిస్తాడని అనుకోవడం పొరపాటు. చాలామంది కేవలం చూడడానికి, మీ ఇంటి వాతావరణాన్ని పరీక్షించడం కోసం వస్తారు. ఒకవేళ మీ ఇంట్లో నవ్వులు, సుఖశాంతి, సదుపాయాలుంటే వారి మనసులోనే ఈర్ష్య పుడుతుంది. వారి ప్రతికూల దృష్టి మీ ఇంటి సంతోషాల వైపు పడుతుంది. వారు వెళ్ళిన తర్వాత ఇంట్లో గొడవలు వస్తాయి. ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడతారు. చెడు దృష్టి ఈ యొక్క ఘోరమైన ప్రభావం. అందువల్ల అలాంటి వారికి దూరంగా ఉండండి. ఇక ఆఖరికి ఎవరు ఆ మహిళ మీ పైన చెడు ప్రయోగాలు తీసుకున్న ఆ మహిళ ఎవరు గుర్తించడానికి కొన్ని సంకేతాలున్నాయి. ఈ మహిళ మీ జీవితంలో చాలా సుదీర్ఘ కాలం నుండి ఉంది. ఈమె ఏ కొత్తగా వచ్చిన పరిచయస్తురాలు కాదు. ఈమె ఎలాంటి మహిళ అంటే దైవభక్తి ఉండదు, పరిశుభ్రతను పాటించదు, ఎల్లప్పుడూ అపవిత్రమైన ఆలోచనతో ఉంటుంది. ఎవరి మనసులో అయితే పాపం, కపటం నిండి ఉంటాయో, ఎవరైనా నిజమైన సంతోషం చూసి తట్టుకోలేరో ఈమె ఎప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళినా ఆ తర్వాత మీ ఇంట్లో ఏదో ఒక పెద్ద గొడవ లేదా అశుభాలను ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది. ఈ మహిళ తన వైవాహిక సంబంధాల పట్ల నిజాయితీగా లేదు. ఈమెకు ఎప్పుడు కూడా దూరం పాటించండి. రాబోయే కాలంలో మీ జాతకంలోని రాహు, కేతువుల మరియు శుక్రుడి ప్రభావం ప్రత్యేకంగా కనబడుతుంది. ఈ రకమైన యోగం ఏర్పడినప్పుడు హఠాత్తుగా పెద్ద ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, నిలిచిపోయినటువంటి డబ్బు ఆగిపోవడం లేదా చివరి నిమిషంలోనే పనులు చెడిపోవడం జరగవచ్చు. శత్రువుల కుట్రలు కూడా పెరుగుతాయి. అందువలన ప్రతి నిమిషం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం నిర్లక్ష్యం చేస్తే రాబోయే పరిస్థితులు ఇంకా ప్రశ్నతరం కావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒకవేళ మీరు మీ ఇంట్లోని మంచం లేదా పరుపు పైన కూర్చొని భోజనం చేస్తుంటే అది మీ శుక్రగ్రహాన్ని తీవ్రంగా బలహీనపరుస్తుంది. దీనివల్ల మీ ధనం, ఆరోగ్యం, భార్యాభర్తల అనురాగం, మానసిక శాంతి దెబ్బతింటాయి. జాతకంలోనే 12వ భావం దెబ్బతిని అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. సంపాదన కంటే ఖర్చు ఎక్కువై అప్పు చేయవలసి వస్తుంది. అందువల్ల పడుకునే మంచం పైన ఎప్పుడు భోజనం చేయకండి. ఇప్పుడు ఆ ముగ్గురు ద్రోహుల గురించి తెలుసుకుందాం. మొదటి అక్షరం తెలిస్తే మీరు వెంటనే గుర్తుపడతారు. ఇక్కడ మీ దగ్గర బంధువు మీ నగరంలోనే ఉంటాడు. మీ ఇంటికి వస్తాడు. ఇతని పేరు ఇంగ్లీష్లోని 6 అక్షరంతో ప్రారంభమవుతుంది. బయట చాలా అమాయకుడిగా కనిపిస్తాడు, కానీ లోపల చాలా తెలివైనవాడు. మాటల్లోనే ఇంటి రహస్యాలు లాగి వాటిని మీ పైన ప్రయోగిస్తాడు. తప్పుడు సలహాలు ఇస్తూ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తాడు. ఇతడికి దూరంగా మరియు ఈమె మీ పొరుగు ఉండే ఆవిడ కావచ్చు, మీతో పనిచేసే సహోద్యోగి కావచ్చు. మీ పేరు ఇంగ్లీష్లోనే G అక్షరంతో ప్రారంభమవుతుంది. తీపి మాటలతోటే మీ సమాచారాన్ని సేకరించి స్వార్థం కోసం వాడుకుంటుంది. అవసరమైతే మీ పైన అబద్ధపు ఆరోపణలు కూడా వేస్తుంది. ఈమెతో కేవలం పరిమితంగా ఉండండి. ఇక
ఇతను సంవత్సరాల తరబడి ఉన్న మీ పాత స్నేహితుడు. ఇతని పేరు ఇంగ్లీషు అక్షరంలోని పి అక్షరంతో ప్రారంభమవుతుంది. పైన మేలు చేస్తున్నట్టే కనిపిస్తాడు. లోపల మాత్రమే మరి తప్పుడు మార్గంలోనికి నెడతాడు. మీరు పైకి రావడం ఇతడికి ఏమాత్రం నచ్చదు. మరియు ఈ దుష్ట ప్రభావాల నుండి, శత్రు కుట్రల నుండి మిమ్మల్ని రక్షించుకునే దివ్యమైన పరిహారం. ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి మహావిష్ణువు లేదా దత్తాత్రేయ ముందు పసుపు ప్రమిదలోని దుంపుల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించండి. పసుపు రంగు గుడ్డలో కొద్దిగా శనగపప్పు, పసుపు కొమ్ము, బెల్లం ఉండి మూట కట్టి ఈ రోజున ఈ మూటను వెంకటేశ్వర స్వామికి లేదా సాయిబాబా గుడిలో సమర్పించండి. దీనివల్ల ఇంట్లోని లక్ష్మీ బంధనం తొలగిపోయి ధనాదాయం పెరుగుతుంది. ఇక శత్రుపీడలను, చెడు దృష్టి నాశనం చేయడానికి కాళీమాత పూజ అత్యంత శక్తివంతమైనది. ఈ రోజున అనగా శుక్రవారం లేదా మంగళవారం రోజు కాళీమాత లేదా కనకదుర్గమ్మ వారి ఫోటో ముందు వేపను లేదా నువ్వుల నుండి దీపం వెలిగించండి. ఎర్రటి పువ్వులు సమర్పించి అమ్మవారి ముందు 2 ఎండుమిరపకాయలు ఉదయం ఇచ్చి దిష్టి తీసి బయటపడేయండి. అమ్మవారి మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి ఇచ్చే అని 21 సార్లు జపించండి. ఎలాంటి చెడు ప్రయోగాలైనా సరే కాళీమాత దివ్యం మాత ముందు మాడి మష్ అయిపోతాయి. ఇక మీ ఇంటి గుమ్మం పైన ఒక ఎర్రటి గుమ్మడికాయ లేదా పసుపు రంగు రాసిన కొబ్బరికాయ కట్టుకోండి. ఎర్రటి గుడ్డలో కొద్దిగా గల్లుప్పు, నల్ల ఆవాలు, కర్పూరం ఉంచి మూట కట్టి గుమ్మానికి కుడివైపున ఉంచండి. ఇది ఎటువంటి చెడు దృష్టి ఇంట్లోకి రానివ్వదు. ఇంకా 5 రావాకిలు తెచ్చి శుద్ధమైన నీటిలో కడిగి పసుపుతో శ్రీ అని రాసి పూజా గదిలో ఉంచండి. వారం తర్వాత వాటిని ప్రవహించే నీటిలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. ఉపాయంతో పాటు మీ కర్మను పవిత్రంగా ఉంచుకోండి. ఇంట్లోని పెద్దలు, తల్లిదండ్రులు గౌరవించండి. ఎవరికి అన్యాయం చేయకండి. రాబోయే రోజుల్లో కష్టపడుతున్న పనులు సులభంగా పూర్తవుతాయి. కానీ సులభమైన పనుల విషయంలోనే అతి విశ్వాసం వ్యక్తపరచకుండా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటిపై ఉన్న సమస్త బంధనాలు, చెడు దృష్టి తెగిపోతాయి. కాళీమాత మరియు లక్ష్మీనారాయణ అనుగ్రహం మీపైన ఉంటుంది. జై శ్రీరామ్.